ఈస్ట్లో మరోసారి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితులు మరింత దిగజారితే అమెరికా ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేయగలదు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అవసరమైతే ఇజ్రాయెల్ కూడా భవిష్యత్తు సైనిక చర్యల్లో భాగస్వామి కావచ్చనే వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలి రోజులుగా మిడిల్ ఈస్ట్‌లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా నుంచి కఠిన సైనిక చర్యలు ఉండవచ్చని హెచ్చరించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అమెరికా భవిష్యత్తు సైనిక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తే ఇజ్రాయెల్ కూడా ఆ చర్యల్లో భాగస్వామి కావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి ఇప్పటికే కఠినంగా ఉంది. అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభావం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే మిడిల్ ఈస్ట్లో భద్రతా పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ మార్కెట్లు, ఇంధన ధరలు వంటి అంశాలపై కూడా ప్రభావం పడవచ్చని చెబుతున్నారు. అయితే పరిస్థితి ఎలా మారుతుందన్నది రానున్న రోజుల్లో తీసుకునే రాజకీయ, దౌత్య నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా హెచ్చరికలతో మిడిల్ ఈస్ట్ పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి నెలకొంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? లేక దౌత్య చర్చల ద్వారా పరిస్థితి చల్లబడుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.